అందరికీ నమస్కారము. ఈ వీడియోలో చేయబోతున్న విన్నపం అంటే ఇది 50వ పాట. సో అందరికీ ఒకసారి మళ్ళీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇన్నేళ్లుగా నన్ను ఆదరిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మున్ముందు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. సో 50వ పాట ఏంటంటే అభినందన అనే సినిమాలోది ప్రేమ ఎంత మధురం అనే పాట. అత్యద్భుతమైన గీతం. 50వ పాటకి ఇది చేయాలని అయితే నేను అనుకోలేదు, బట్ అలా వచ్చింది. ప్రయారిటీలో చూసుకుంటూ వస్తే ఇది ఈ వారం ఇది వచ్చిందనమాట. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇళయరాజా గారి పాట చేయడం కన్నా ఇంకా స్పెషాలిటీ ఉండదు. సో 50వ పాటకి ఇంకా అదే స్పెషాలిటీ. ఆయన పాటలన్నీ కూడా ఒక యూనివర్సిటీ మెటీరియల్, అంటే విశ్వవిద్యాలయంలో మ్యూజిక్ చదువుకునే వాళ్ళకి ఎలాంటి మెటీరియల్ అయితే దొరుకుతుందో అలాంటి మెటీరియల్ అనమాట. పిహెచ్డి మెటీరియల్ అని కూడా చెప్పొచ్చు ఆయన ఒక్కొక్క పాట. అందులో ఈ పాట ప్రత్యేకంగా అటువంటి కేటగిరీకి చెందింది. సబ్జెక్ట్ ఎంత గొప్పగా ఉంటుంది అంటే వెస్ట్రన్ క్లాసికల్. నేను అనేది యూనివర్సిటీ మెటీరియల్ అయితే పిహెచ్డి మెటీరియల్ ఎందుకంటున్నానంటే వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్లో ఒక యూనివర్సిటీలో కనుక ఒక స్టూడెంట్ చదువుకుంటే ఎలా ఉంటుందో సబ్జెక్ట్ నేర్చుకోవడం అనేది, ఈయన పాట స్టడీ చేస్తే కూడా అంతే విద్య వస్తుంది, అంతే నాలెడ్జ్ వస్తుంది. ఈ పాట అభినందన అనే సినిమాలోది. దర్శకుడు అశోక్ కుమార్ గారు. ఆయన గురించి కొంచెం చెప్తాను, ఎందుకంటే చాలా గొప్ప టెక్నీషియన్ ఆయన. ఇది రాసింది కూడా ఆయన, రిటర్న్ బై అశోక్ కుమార్ గారు. ఈ సినిమాలో నటించింది కార్తీక్, శోభన, శరత్ బాబు గారు, రాజ్యలక్ష్మి, జేవి సోమయాజు గారు. సంగీత దర్శకత్వం మైస్త్రో ఇసై జ్ఞాని ఇళయరాజా గారు. సినిమాటోగ్రఫీ, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ కూడా ఆయనే, అశోక్ కుమార్ గారు. అంటే దర్శకుడు, రచయిత, సినిమాటోగ్రఫీ మూడు ఆయనే. చాలా గొప్ప టెక్నీషియన్. చెప్తాను ఆయన గురించి. ఇంకొక బ్రహ్మాండమైనటువంటి ఇద్దరు టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేశారు. ఎడిటర్స్ కూర్పు. వాళ్ళు ఎవరంటే బి లెనిన్, విటి విజయన్. వీళ్ళు మణిరత్నం గారి సినిమాలకు కూడా చాలా సినిమాలకు పనిచేశారు. ఇంకా చాలా గొప్ప గొప్ప సినిమాలకు పనిచేశారు. వీళ్ళు పనిచేసిన అతి గొప్ప చిత్రాలు ఇది ఒకటి. ఈ సినిమా జనవరి 1. ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ సినిమా జనవరి 1 నాడు రిలీజ్ అయింది 1988లో. అంటే కరెక్ట్గా 30 సంవత్సరాల క్రితం, ఎగ్జాక్ట్లీ 30 years బ్యాక్. నేను ఈ వీడియో చేస్తున్నది జనవరి 1వ తారీఖున. సో ఈ సినిమా కరెక్ట్గా 30 సంవత్సరాల క్రితం రిలీజ్ అవ్వడం చాలా సంతోషంగా, చాలా విచిత్రంగా, చాలా ఆశ్చర్యంగా, చాలా ఎక్సైటింగ్గా, థ్రిల్లింగ్ అనిపిస్తుంది నాకు. సో ఎగ్జాక్ట్లీ 30 సంవత్సరాల క్రితం రిలీజ్ అయినటువంటి ఈ సినిమా, ఈ పాట నేను చేయడం కరెక్ట్గా 30 సంవత్సరాల తర్వాత, అదే జనవరి 1న, న్యూ ఇయర్న. మర్చిపోయాను, క్షమించాలి. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరికీ కూడా చాలా ఆనందంగా, సంతోషంగా, మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను. ఈ పాట ప్రేమ ఎంత మధురం పాడిందేమో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. పాట రాసింది ఆచార్య ఆత్రేయ గారు. ఈ సినిమాకి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు వచ్చింది. ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి నంది అవార్డు వచ్చింది. రంగులలో కలవు అనే పాటకి కార్తీక్ గారు, హీరో గారికి నంది అవార్డు, స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. ఇన్ని గొప్ప గొప్ప అవార్డులు వచ్చినటువంటి సినిమా ఇది. అయితే ఇప్పుడు దర్శకుడు అశోక్ కుమార్ గారి గురించి చెప్తాను. ఈయన స్వతహాగా ఉత్తర భారతీయుడు, కానీ దీని మీద ఫోటోగ్రఫీ మీద మక్కువతోటి తమిళనాడులోని ఈ చెన్నైలో ఉంది కదా మన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, అందులో జాయిన్ అయ్యి ఆయన మోషన్ ఫోటోగ్రఫీలో ఆయన కోర్స్ చేశారనమాట. దాని తర్వాత ఎక్కువగా తమిళ పిక్చర్స్కి పనిచేశారు. ఒక జాతీయ అవార్డు, తర్వాత దక్షిణ భారతదేశంలో 3 రాష్ట్రాల యొక్క ఉత్తమ ఫోటోగ్రఫీ అవార్డులు, అంటే నంది అవార్డు లాగా కేరళ రాష్ట్రం, తమిళ రాష్ట్రం, మళ్ళీ ఆంధ్రాలో నంది అవార్డు 3 గెలుచుకున్నారు ఆయన. అలాగే నేషనల్ అవార్డు కూడా, జాతీయ అవార్డు ఒకటి వచ్చింది. తెలుగులో ఆయన చేసినటువంటి చిత్రాలు మీకు చెప్పాలి అని అంటే శ్రీ సాయి మహిమ అనే సినిమాకి పనిచేశారు. 2000 సంవత్సరంలో వచ్చినటువంటి సినిమా. ఆయనకి వి శాంతారాం అవార్డు అనేది కూడా ఒకటి వచ్చింది. వి శాంతారాం అంటే ఆయన ఒక మళ్ళీ దిగ్గజం, ఉత్తర భారతదేశంలో హిందీ సినిమాల్లో ఒక లెజెండ్ ఆయన, దర్శకుడు. సో ఆయన పేరు మీద పెట్టినటువంటి ఒక అవార్డు ఈయనకి ఇచ్చారన్నమాట ఒక సినిమాకి 2000 సంవత్సరంలో. అదే సంవత్సరంలో తెలుగు సినిమా శ్రీ సాయి మహిమకి కూడా ఆయనకి మళ్ళీ నంది అవార్డు వచ్చింది బెస్ట్ సినిమాటోగ్రాఫర్గా. కాకుండా ఇంకొక సినిమా ఉంది ఆయన తెలుగులో చేసింది, నీరాజనం. అది కూడా అందరికీ తెలిసిందే ఉంటుంది, చాలా పాపులర్ సినిమా. అందులో కూడా పాటలు అద్భుతంగా ఉంటాయి, ఓపి నాయర్ గారి మ్యూజిక్. సో అదొక సినిమా ఈయన గురించి చెప్పాలంటే తెలుగులో చేసింది, నీరాజనం. సో ఇది నేను ఈయన గురించి చెప్పాలనుకుంది. అశోక్ కుమార్ గారు ఇప్పుడు లేరు, ఆయన 2014లో స్వర్గస్థులయ్యారు. సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టెక్నీషియన్స్, ఒక లెజెండ్ అనమాట. సుమారు 125 సినిమాలకి ఆయన ఫోటోగ్రఫీ నిర్వహించారు. సో అదే ఆయన గురించి నేను చెప్పదలుచుకున్నాను.
ఈ పాట చతురస్రమే, మళ్ళీ నడక తక్ ధిమ్మి తక్ జన్ అలా వెళ్తుంది. ఆ, ఇది రాగం చెప్పాలంటే మైనర్ స్కేల్ అని వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్నటువంటి ఒక స్కేల్ మీద ఆధారితమై ఉన్నది. అంతేకాకుండా సింధు భైరవి అనే రాగ ఛాయలు కూడా మనకు కనబడతాయి. ఇంకోటి ఏంటంటే క్రొమాటిక్ స్కేల్, అంటే వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్నటువంటి క్రొమాటిక్ స్కేల్ అంటే మొత్తం 12 స్వరాలు, స్వరస్థానాలు కూడా యూజ్ చేస్తారు ఈ పాటలో. అలాగే సింధు భైరవులు కూడా అన్ని స్వరాలు కూడా యూజ్ అవుతాయి, అన్ని స్వరస్థానాలు కూడా అనేక ప్రయోగాల్లో సంచారంలో మనకు కనబడతాయి. సో వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్లో ఏంటంటే ఒక స్కేల్ మీద బేస్ చేసినటువంటి కంపోజిషన్ ఆ స్కేల్లో ఉన్న స్వరాల్లోనే నడవాలని ఏం లేదు. క్రొమాటిక్ స్కేల్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి. అది ఎక్కడ మనకి ఆడ్గా కూడా అనిపించదు. అది వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్లో ఉన్న గొప్పతనం. సో ఈ పాటలో మనకి అన్నీ కనబడతాయి, ఆల్ ద 12 notes ఆఫ్ ద క్రొమాటిక్ స్కేల్. శృతి వచ్చేసి ఏ, అంటే కరెక్ట్గా ఏలో లేదు, నేను తీసుకున్నటువంటి ఫైల్ ఇంటర్నెట్లో నేను ఏ మైనర్కి సెట్ చేసుకున్నాను. సో ఏ మైనర్ స్కేల్ అని చెప్పచ్చు. ఇంకా సింధు భైరవి రాగ ప్రయోగాలు కూడా కనబడతాయి. ఇందులో ముఖ్యంగా కార్డ్స్ ఉంటాయి. సో నేను చాలామంది అడుగుతున్నారు కార్డ్స్ చెప్పట్లేదేమని. సో ఈ పాటలో మొదట్లో కార్డ్సే వస్తాయి. సో ఖచ్చితంగా కార్డ్స్ చెప్పి తీరాలి. నేను ఫస్ట్ మ్యూజిక్ మొదలయ్యేది కార్డ్స్ మీద. సో చాలా హ్యాపీగా ఉంది నాకు, ఇంతకాలానికి ఒక పాటకు నేను కార్డ్స్ చెప్పగలుగుతున్నాను. కొంచెం ఎక్కువసేపు మాట్లాడుతున్నాను, ఏమనుకోకండి. అంటే కార్డ్స్ చెప్పడానికి నాకు ఎంత ఆనందంగా ఉందంటే, నా స్పెషలైజేషన్ అది, చాలా ఇష్టమైన సబ్జెక్ట్ నాకు అది మ్యూజిక్లో. సో చాలామంది చాలా పాటలకు అడుగుతూ వచ్చారు ఇంతకాలం. ఏ ఒక్క పాటకి నేను చెప్పలేకపోయినా, అంటే టైం లేకపోవడం, ఎందుకంటే చాలా డీప్ సబ్జెక్ట్ అది. నోట్స్ చెప్పినంత తక్కువ టైంలో కార్డ్స్ గురించి చెప్పలేము. ఒకటే ఒక కారణం అంటే టైం లేకపోవడం వల్ల. దానికి ఇంకొంచెం ఎక్కువ టైం పెట్టాలి కార్డ్స్ కూడా చెప్పాలంటే పాటల్లో. నాకు ప్రస్తుతం పాటలు చేయడంలో టైం అయిపోతుంది, కార్డ్స్ గురించి ఎక్కువ టైం పెట్టలేకపోతున్నాను. అందుకని నేను ఏ పాటలను కూడా కార్డ్స్ చేయట్లేదు. దయచేసి మరోలా అనుకోవద్దు, ఏమి అనుకోవద్దు ప్లీజ్. సో ఈ పాటలో కార్డ్స్ చెప్తున్నాను, ఫస్ట్ మ్యూజిక్లో వస్తాయన్నమాట. ఫస్ట్ మ్యూజిక్లో క్లియర్గా కార్డ్సే ఉంటాయి, ఇంకా వేరే ఏం చెప్పడానికి ఏమి ఉండదు. సో ఆ ఫస్ట్ మ్యూజిక్లో ఉన్న కార్డ్స్ చెప్తున్నాను. పాట మొత్తానికైతే కార్డ్స్ చెప్పట్లేదు నేను. సో శృతి వచ్చేసి ఏ, అంటే 6. ఓకే, స్కేల్ చూపిస్తాను ముందు. ఏ మైనర్, ఇందాక చెప్పినట్టుగా ఈ స్వరాల్లోనే పాట రావాలని లేదు, ఎందుకంటే వెస్ట్రన్ మ్యూజిక్లో అలా ఉంటుందన్నమాట. అన్ని స్వరాలు యూజ్ అవుతాయి, బట్ ఎక్కడ మనకు ఆడ్గా అనిపించదు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ వెస్ట్రన్ క్లాసికల్. సో ఇది బ్రాడ్గా స్కేల్. సో స్టార్టింగ్ నోట్స్ అది కింద ఆక్టేవ్లో కూడా మిక్స్ అయ్యి వస్తుంది. సో ఈ రెండు కలిపితే అట్లా ఉంటుంది సౌండ్, అట్లా అనమాట. దాని తర్వాత ఇక్కడి నుంచి కార్డ్సే, అంటే బ్రాడ్గా మనకి వినిపించే నోట్స్ ఏంటంటే ప మ గ రే స ని ద ప మ. బట్ దీని వెనకాల వచ్చే కార్డ్స్ ఏంటంటే ఫస్ట్ది ఈ పాకి సంబంధించి, అంటే నేను కార్డ్ ఇప్పుడు డీప్గా చెప్పలేను ఎందుకంటే సమయం లేదు. ఆ కార్డ్ ఏంటి, దాని పేరు ఏంటి, ఇవన్నీ నేను చెప్పట్లేదు. అందులో నోట్స్ మాత్రం చెప్తున్నాను. చూడండి, ఈ 4 స్వరాలు వచ్చే కార్డ్ అనమాట అది. తర్వాత పా, తర్వాత మా, దీనికి వచ్చేటువంటి కార్డ్ ఏంటంటే ఈ 4 స్వరాలు. చూడండి, తర్వాత 7 స్వరాలు వస్తాయి, అంటే గా రి స ని ద ప మ. ఏడిటికి మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఆల్టర్నేట్ కీస్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ చూడండి, ఈ 4 వచ్చాయి. ఆల్టర్నేట్ అంటే ఇది, తర్వాత మధ్యలో వదిలేసి ఇంకొకటి, తర్వాత ఇంకొకటి వదిలేసి ఇంకొకటి, తర్వాత ఇంకొకటి వదిలేసి ఇంకొకటి. సో ఇక్కడి నుంచి తీసుకుంటే, సో ఫస్ట్ కార్డ్ అది. తర్వాత జస్ట్ ఒక కీ అలా జరపండి చెయ్యి, అంతే. ఈ 4 వస్తాయి, ఇది 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 ఇది, అంటే పా మా ఏ. తర్వాత గా నుంచి జస్ట్ మళ్ళీ ఒక కీ జరపండి ఇలాగా,
ఈ కార్డ్ అనమాట. సో 1 2 3 4 ఈ 4. తర్వాత ఇంకొకటి జరపండి, ఇదనమాట. ఈ ఈ 4 వస్తాయి చూడండి. ఇది వదిలేసి ఇది, ఇది వదిలేసి ఇది, ఇది వదిలేసి ఇది. తర్వాత సాకి మళ్ళీ ఇది 1 2 3 4. తర్వాత నీకి మళ్ళీ ఇది. మళ్ళీ పక్కకి రండి, నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ మా. సో ఈ మా ఏం లేదు, పైన ఏవైతే వచ్చాయో ఆ పాకి మాకి మళ్ళీ ఇక్కడ పాకి మాకి కూడా అవే నోట్స్ వస్తాయి, సారీ అవే కార్డ్స్ వస్తాయి. తర్వాత పియానో మీద ఒక 3-4 స్థాయిల్లో ఇదే కార్డ్ అనమాట, కింద నుంచి పై దాకా వెళ్తుంది చూడండి. నేను స్లోగా ప్లే చేస్తున్నాను. ఇది అయిన తర్వాత ఇంకొక 6 కార్డ్స్ వస్తాయి. అదేంటంటే మళ్ళీ అదే కార్డ్ పైన, దీని తర్వాత అని మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ఈ 6 కార్డ్స్ మళ్ళీ చూద్దాం. ఇదే మళ్ళీ పైన, లాస్ట్దే మళ్ళీ పైన. దాని తర్వాత గరి, మళ్ళీ గరి సని. అయితే ఈ గరి స ఈ నీ మీద ల్యాండ్ అవుతూనే నెక్స్ట్ నోట్స్ వచ్చేస్తాయి. మా పద సద సరి గ, మా ద పద సరి ద స మ ద ద ప ప ప ప. చూడండి. అయితే ఆ లాస్ట్లో పా వస్తుంది కానీ ఒక కార్డ్ వస్తుంది, ఆ కార్డ్లో ఈ నోట్ కూడా ఉంటుంది అనమాట. ఒక కాన్ఫ్లిక్ట్ మీరు జాగ్రత్తగా వింటే, అంటే ఆ పాటలో ఉన్న మూడ్ ఎంత బాధగా ఉంటుందో ఆ హీరో పరిస్థితి, అది చూపించడానికి అద్భుతమైనటువంటి సౌండ్ ఎఫెక్ట్ అనమాట. ఒక 2 నోట్స్ అట్లా కలిపితే, కొన్ని నోట్స్ కలిపితే చాలా అద్భుతంగా ఆనందకరమైన మూడ్ వస్తుంది. కొన్ని నోట్స్ ఇలా 2 కలిపితే చాలా విషాదకరమైన మూడ్ వస్తుంది. ఇట్లా చూడండి. ఇదే మనకి ఇళయరాజా గారి పాటలో వేరే పాటలో కూడా కనబడుతుంది. ఓ ప్రియా ప్రియ పాట ఉంది కదా, గీతాంజలి, అందులో కూడా మీకు గుర్తొచ్చే ఉంటుంది. సో అలాంటి ఒక చాలా టెన్షన్తో కూడినటువంటి మూడ్కి అలాంటి నోట్స్ వాడతారనమాట. సో మళ్ళీ చూద్దాం ఈ ఫ్రేజ్. ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ టైం దా 2 కనిపించింది. అయితే ఇది సింధు భైరవి అని ఎందుకు చెప్పానంటే, కిందటి వారం చెప్పిన పాటలో కూడా బై టోనాలిటీ అంటారు. అంటే ఇప్పుడు పా నేను చెప్తున్నాను కదా, ఇదే మీకు సాగా కూడా అనిపిస్తుంటుంది కొన్నిసార్లు ఈ పాటలో మీరు గమనిస్తే. అది సా అయినప్పుడు ఏమవుతుందంటే గ్రహభేదం వల్ల ఇది సింధు భైరవి అయిపోతుంది, మైనర్ స్కేల్. సో అందువల్ల నేను ఆ సింధు భైరవి ఛాయలు కూడా కనబడతాయని చెప్పాను. ఓకే, పల్లవి. ఓకే, ప ప ప ప ద ప ప మ మ ప ప ప ప ద ప ప మ గ.
చూడండి. తర్వాత సరిని సరి మగరి స. ఇక్కడ మనకి నీ 2 కనబడుతుంది. చూడండి, నీ 2. సరిని సరి మగరి స. ఇక్కడ మాకి గమకం, తర్వాత గా రీస అన్నప్పుడు రీ నుంచి సాకి స్లైడ్. తర్వాత రే గ సరే సరే నీద. అయితే ఇందాక చెప్పాను చూసారా, పా సాలా అనిపిస్తే మైనర్ స్కేల్ సింధు భైరవి అయిపోతుంది గ్రహభేదం వల్ల. అయితే ఇక్కడ మామూలుగా కూడా ఈ పాటలో సాలా ఉండగానే కూడా సింధు భైరవి ప్రయోగాలు చూపించారు ఆయన, ఇళయరాజా గారు. ఇక్కడ కనబడుతుంది మనకి. సో ఈ స్వరాలు విన్నప్పుడు మనకి సింధు భైరవి ప్రయోగాలు క్లియర్గా తెలుస్తాయి. సో రీ 1 అనమాట, రీ 2 గా 1 మళ్ళీ రీ 1. ఇది సింధు భైరవిలో మాత్రమే వస్తుంది ఇలాంటి ప్రయోగం. మళ్ళీ మిడిల్ పల్లవి. సో ఇక్కడతో పల్లవి పూర్తయింది. సెకండ్ మ్యూజిక్ విందాము. ఓకే, ఈ స్వరాలు ఏంటంటే సని ని పని స పగరి స. తర్వాత సని గ మ. ఇక్కడ దీన్ని ఈ ప్రక్రియను ఏమంటారంటే మాడ్యులేషన్ అంటారు వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్లో. అంటే ఒక క్షణం శృతి మారిపోయిందా, ఈ సా నుంచి ఇక్కడికి వెళ్ళిపోయిందా అనిపిస్తుంది. చూడండి, తాత్కాలికంగా మనకి సా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినట్టు అనిపిస్తుంది, కానీ వెళ్ళదు, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది ఆధార షడ్జమానికి. బట్ ఆ తాత్కాలికంగా వెళ్ళి వచ్చింది చూసారా, దాన్ని మాడ్యులేషన్ అంటారు. అంటే స్కేల్ చేంజ్. సా మారినట్టు అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా మళ్ళీ ఇక్కడే ఉంటుంది, వెళ్ళి మళ్ళీ వచ్చేస్తుంది. దీన్ని మాడ్యులేషన్ అంటారు. సో ఇంకొక ప్రక్రియ ఉంటుంది ఇక్కడ. ఈ స్వరాలు వచ్చినప్పుడు అదే టైంలో వెనక బ్యాక్గ్రౌండ్లో స్ట్రింగ్స్ మీద దీన్ని కౌంటర్ పాయింట్ అంటారు. దీన్ని అంటే ఒకే ఫ్రేజ్లో రెండు మెలోడీస్, రెండు డిఫరెంట్ నోట్స్తో ఉన్న మెలోడీస్ ఒకే టైం ఫ్రేమ్లో రావడం అనమాట. ఇదేమో అదే టైం ఫ్రేమ్లో చూసారా, మళ్ళీ రెండు దీని మీద ల్యాండ్ అవుతాయి ఫైనల్గా. దాన్ని కౌంటర్ పాయింట్ అంటారు. సో ఈ చిన్న ఫ్యూ సెకండ్స్ ఉన్న మ్యూజిక్లో ఎంత సబ్జెక్ట్ చూపించారో చూడండి ఇళయరాజా గారు. సో అదే ఆయన గొప్పతనం. మళ్ళీ చూద్దాము. ఈ సెకండ్ ఫ్రేజ్ వచ్చిన టైంలోనే స్ట్రింగ్స్ మీద, దాని తర్వాత గారి స ప రే స ని మా. చూడండి, ఇక్కడ మళ్ళీ మనకి నీ 2 అసలు ఏంటంటే నీ 2 నీ 1 పక్క పక్కనే క్రోమాటిక్స్ అంటారు దాన్ని, క్రోమాటిక్ యూసేజ్. తర్వాత ఇక్కడ మళ్ళీ మా 2 వచ్చింది. ఆ తర్వాత ఫ్రేజ్లో కూడా మా 2. మళ్ళీ ఇక్కడ
గరి సప రే సని మా. ఇక్కడ మళ్ళీ నీటు. దాని తర్వాత పద పని పద పని పద పని. దాని తర్వాత పా 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 మ రే మా పద పా మ ప గ మ. చూడండి, ఫస్ట్ టైం రీ, సెకండ్ టైం గా. రే మా పద పా మ ప గ మ. తర్వాత రే మా గ మ గ స ప మ పద ప ప. ఈ కింద పా నుంచి పై పాకి మళ్ళీ క్రొమాటిక్లో ఒక విచిత్రంగా సింథసైజర్ ఇన్స్ట్రుమెంట్. అది మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేయలేం, బట్ ఈ పా నుంచి ఆ పవర్ కలుగుతుంది అనమాట. ఈ లాస్ట్ ఫ్రేజ్ మళ్ళీ చూద్దాం. లాస్ట్ స్వర చూడండి, మళ్ళీ మాటు వచ్చింది. ఇక్కడ చూడండి ఘాటు, తర్వాత మళ్ళీ గా సాప, మళ్ళీ మాపదాప అన్నప్పుడు మాటు. ఆ ఫ్రేజ్ చాలా ఇష్టం నాకు. ఓకే, ఇక్కడతో ఈ మ్యూజిక్ అయిపోయింది. ఓకే, చరణము. ఓకే, ఇక్కడ కార్డ్స్ వస్తాయి, మళ్ళీ చెప్పి తీరాలి. ప ప ప ప ప మ ప ప ని స గ ప మ. అన్నప్పుడు చూడండి, ఈ మూడు కార్డ్స్ వినపడతాయి మనకు క్లియర్గా. ప ప ప ప ప మ ప ప ని స గ ప మ. సో ఇక్కడ చూడండి, మళ్ళీ మా టు నీ టు. మళ్ళీ అదే లైన్ వస్తుంది, విందాము. ఓకే, ఇక్కడ చిన్న వేరియేషన్, చిన్న మార్పు. రెండోసారి ఫస్ట్ టైం ఈ దా వన్తో వచ్చింది కదా గమకం, సెకండ్ టైం దా టూతో వస్తుంది. ఇప్పటి వరకు మనకు చూస్తే అన్నీ కవర్ అయిపోయి మొత్తం క్రోమాటిక్ స్కేల్. సార్ రీ వన్ రీ టూ, గా వన్ గా టూ, మా వన్ మా టూ అన్నీ వచ్చేసినట్టే. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ మ్యూజిక్ నుంచి ఇక్కడ దాకానే మొత్తం 12 స్వరస్థానాలు కనబడతాయి మనకి ఈ పాటలో. సో రెండోది మళ్ళీ చూద్దాము. మళ్ళీ ఆ కార్డ్స్. ఇక్కడ మూడో కార్డ్ మారుతుంది. అది విందాము. బమ బగసని సగ పమ బగసని. రెండు సార్లు. బమ బగసని సగ పమ బగసని. తర్వాత ఇక్కడ కూడా మనకి సా చాలా ఉండగానే సింధు భైరవి ప్రయోగాలు చూపించారు మళ్ళీ ఇళయరాజా గారు. గమరి రి 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 గరి స స రి స ని ద ని ద ప. ఇక్కడ
చూడండి మళ్ళీ మాటు, మా1 మా2 పక్క పక్కనే, తర్వాత రీ1 మళ్ళీ ఇక్కడ. సో ఈ ఫ్రేజ్లోనే మళ్ళీ మా2 రీ1 రెండు కనబడ్డాయి మనకి. సో అక్కడ నుంచి మిడిల్ పల్లవి. ఓకే, లాస్ట్ మ్యూజిక్. ఓకే, ఈ థర్డ్ మ్యూజిక్ ముఖ్యంగా యూనివర్సిటీ మెటీరియల్, అందులో సందేహం లేదు. చూద్దాము. ఫస్ట్ ఒక పియానో బిట్ వస్తుంది, అందులో క్రోమాటిక్ నోట్స్ మొత్తం అన్నీ కనిపించిపోతాయి, సా నుంచి కింద స్థాయి గా వరకు. చూడండి, తర్వాత గరిని రి గరిని రి గరిని గ మద మమ మద మమ మద మమ గ మగని మగరిని మమ గమ స మమ ఇక్కడ ఏమైందంటే సెకండ్ మ్యూజిక్లో జరిగినట్టుగా మోడల్ షిఫ్ట్ అంటే మాడ్యులేషన్, శృతి మారిందా అనిపిస్తుంది అని చెప్పాను చూసారా, ఇక్కడ కూడా అది జరిగింది. అక్కడ కొంచెమే జరిగింది, ఇక్కడ కొంచెం ఎక్కువసేపు ఉంటుంది అనమాట. అంటే సా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయిందా అని అనిపిస్తుంది. సో ఇవే స్వరాలు. ఇప్పుడు మామూలుగా ఈ పాటకి సా ఇది ఏ, ఇప్పుడు ఈ ఫ్రేజ్ తీసుకుంటే సా ఇక్కడికి వెళ్ళిపోయిందేమో అనిపిస్తుంది మనకి. చూడండి, నేను పాడిన స్వరాలు ఏంటంటే, అంటే ఫస్ట్ ఇది అయిన తర్వాత ఇక్కడ దాకా సా ఇదే. ఈ తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ దాకా ఈ ఫ్రేజ్ అంతా కూడా సా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయిందేమో అనిపిస్తుంది. దాన్ని మోడల్ షిఫ్ట్ అంటారు, MODAL. మోడ్స్ అనేవి వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్లో చెప్తారు. సో మోడల్ షిఫ్ట్ లేదా మాడ్యులేషన్ అంటే షడ్జము ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయిందా అనిపిస్తుంది. ఇప్పుడు ఇవే స్వరాలు చూడండి, గ మద మద మమ అని పాడాను, కానీ యాక్చువల్గా అది సా అని పాడితే ఎంత కరెక్ట్గా అనిపిస్తుంది చూడండి. సరి గమ గరి గమ గరి గమ గరి సరి స ప రి స ని ప గరి సరి ద గరి రి ద ద ద ద. ఇప్పటిదాకా సా ఇది, బట్ ఈ ఫ్రేజ్కి వచ్చేప్పటికి ఇక్కడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ స్వరం అయిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తుంది. మద మమ మద మమ మద మమ గ మగని మగరి ని మమ గమ స మమ. ఇవే సరి గమ గరి గమ గరి గమ గరి సరి స ప రి స ని ప గరి సరి ద గరి రి ద ద ద ద. ఇది సా ఎందుకు కరెక్ట్ అనిపిస్తుంది అంటే వెనకాల కార్డ్స్ కూడా కరెక్ట్గా అట్లాగే ఉంటాయి. సో ఈ ఫ్రేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది సా. సారీ, ఇందాక ఫ్రేజ్లో మీరు చూసినట్లయితే అక్కడ మాటు మాత్రమే వచ్చింది, బట్ ఇది సా అనుకుంటే ఏమవుతుందంటే సారీ గమ గరి అదంతా మళ్ళీ మైనర్ స్కేల్ ఇక్కడి నుంచి సారీ గమ సారీ సా ప రీ స నీ, ఇది నీ టూ అవుతుంది. ఇది సా అయితే మళ్ళీ ఇది నీ టూ. తర్వాత గారి సరి ద, ఇది దా టూ అవుతుంది. అంటే ఈ సా అక్కడ దా టూ అవుతుంది. తర్వాత
రీ దగ్గర ఆగిపోతుంది. ఇదేమో దాలా వినపడుతుంది. ఇది సా అయితే ఇది దా1. బట్ మామూలుగా మనం ఇది సా కాబట్టి ఈ పాటకి ఇది నీ2. చూసారా ఈ ప్రక్రియ ఎంత విచిత్రంగా ఉందో. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ క్రొమాటిక్ యూసేజ్ అంటారు. పక్క పక్కన వచ్చాయనుకోండి ఇప్పుడు స్వరాలు. దాని తర్వాత అవి కార్డ్ల నోట్స్ అవి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ గా2. సో ఈ లాస్ట్ ఫ్రేజ్ మళ్ళీ చూద్దాం. అంటే సా మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత వచ్చింది ఫ్రేజ్ ఉంది కదా, అది చూద్దాం. ఓకే, సారీ, థర్డ్ మ్యూజిక్లో ఒక చిన్న బిట్ చెప్పడం మర్చిపోయాను. స్ట్రింగ్స్ వస్తాయి కదా ఎక్కడంటే, చూసారా శృతి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినట్టు అనిపిస్తుంది చూసారా ఆ ఫ్రేజ్లో. సో గామ గా ని. సో ఈ గామ గా ఆ రెండో గా వచ్చినప్పుడు ఓవర్లాప్ బ్యాక్గ్రౌండ్లో స్ట్రింగ్స్ అని, తర్వాత ఇవే సా ఇది కాకుండా ఇది అనుకుంటే సరిగా మారిగా సాని. సో అదనమాట స్ట్రింగ్ బిట్. ఇప్పుడు సెకండ్ చరణం అంతా ఫస్ట్ చరణం లాగే ఏం మార్పు ఏం లేదు. ఈ లాస్ట్ పల్లవిలో చిన్న మార్పులు చూడండి, అదనమాట. అంతే. ఓకే, దీంతో పాట పూర్తయింది. మొత్తంగా ప్లే చేసే ప్రయత్నం చేస్తాను.